వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్‌లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ అనాలిసిస్‌కి నేను ఒక టైటిల్ పెడతం జరిగింది. ఆ టైటిల్ చూసినట్లయితే, దువ్వాడను పార్టీలోకి తీసుకుంటే మేము పార్టీలో ఉండం. జగన్మోహన్ రెడ్డికి ధర్మాన బ్రదర్స్ అల్టిమేటం అని చెప్పేసి నేను టైటిల్ పెడతం జరిగింది. ఇటీవల వైఎస్ఆర్‌సీపీలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఆ పార్టీని జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న ఆ రాజకీయ నిర్ణయాలు, మెజారిటీ నిర్ణయాలు ఆ పార్టీ భవిష్యత్తును కూడా డైలమాలో పడేస్తా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా వ్యవహరిస్తారు? ఏ సందర్భంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ప్రిడిక్ట్ చేయలేకపోతా ఉన్నారు. ఆయన వెంట తిరుగుతున్న నేతలు కూడా. ఎందుకంటే నిజంగా రాజకీయ నిర్ణయాలనేవి మనం రేపు ఏం జరుగుతుందనేది మాక్సిమం పొలిటికల్‌గా లేకపోతే పాలిటిక్స్ మీద అవగాహన ఉన్నోళ్ళు ఎవరైనా ఊహించగలరు. కానీ వేరేస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన తీసుకునే నిర్ణయాలు ఏ క్షణంలో ఎలా ఉంటాయో కూడా ఎవరికీ అర్థం కావు. మనం ప్రత్యేకించి ఈరోజు ధర్మాన బ్రదర్స్ విషయానికొచ్చినట్లయితే, పర్టిక్యులర్‌గా ధర్మాన కృష్ణదాస్ కంటే ధర్మాన ప్రసాద్ ఆ పార్టీకి ఒక బిగ్ అసెట్. ఎందుకంటే వ్యక్తిగతంగా చూసుకున్నా సరే, ఆయన మీద గతంలో జగన్‌మోహన్ రెడ్డి సిబిఐ కేసులో ఆయన ఇన్వాల్వ్ అయ్యుండొచ్చు గాక, ఆయన మీద ఈ విమర్శలు వచ్చుండొచ్చు. ఆయన ఎంక్వైరీలు కూడా అటెండ్ అయ్యుండొచ్చు. కానీ ధర్మాన బ్రదర్స్ వ్యక్తిగతంగా మాత్రం ఒక టవరింగ్ పర్సనాలిటీ. ఆయనకున్న సబ్జెక్ట్ గాని, ఆయనకున్న వొకాబులరీ గాని, అటు శాసనసభ వ్యవహారాల మీద ఆయనకున్న పట్టు గాని, ఆయన ఒక విలక్షణ వ్యక్తిగా నిలబెట్టాయి ఉత్తరాంధ్ర రాజకీయాల్లో. అలాంటి వ్యక్తి ఆ రోజు టీడీపీలోనో, జనసేనలోనో ఆప్షన్ లేని పరిస్థితుల్లోన జగన్మోహన్ రెడ్డి వైపు వచ్చే ప్రయత్నం చేశారు ఇలాంటి నేతలు. ఒక బొత్స కావచ్చు, ఒక ధర్మాన కావచ్చు. ఆ ఆప్షన్ లేదు అనే కంటే మనం గట్టిగా ఏం చెప్పుకోవచ్చు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానం వాళ్ళని జగన్మోహన్ రెడ్డి పార్టీలో తమ భవిష్యత్తు వెతుక్కునేలాగా చేసింది. అసలు డే 1 ధర్మాన కృష్ణదాస్ వచ్చారు జగన్మోహన్ రెడ్డితో. ఆ తర్వాత 2014 ఎన్నికల తర్వాత ధర్మాన ప్రసాద్ ఆ పార్టీలోకొచ్చారు. 2019లో వాళ్ళిద్దరూ గెలిచారు అన్నదమ్ములు ఇద్దరూని. ముందుగా కృష్ణదాస్‌కి పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. 2.5 తర్వాత ఆ పదవి మళ్ళీ తీసేసి ధర్మాన ప్రసాద్‌కి ఇవ్వడం జరిగింది మంత్రి పదవి. బట్ అటు పదవి ఉన్నా లేకపోయినా ఆ పార్టీ తరపున అంతే సాలిడ్‌గా తన సబ్జెక్టే ధర్మాన ప్రసాద్‌కి సబ్జెక్టే ఆయన ఎసెట్ అనమాట. ఇక ధర్మాన కృష్ణదాస్‌కొచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డికి ఒక కరుడుగట్టిన కార్యకర్తలాగే పనిచేసేవాళ్ళాయన. సో, ఉత్తరాంధ్రలో వాళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డికి నిస్సందేహంగా వాళ్ళిద్దరూ మంచి వాయిస్ పార్టీకి మంచి ఎసెట్టే. ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు. సో, అలాంటిది ధర్మాన ప్రసాద్ మొన్నటి ఎన్నికల తర్వాత పార్టీ వైపు నుంచి తనకొచ్చిన పదవులకి ఆయన రాజీనామా చేయటం జరిగింది. ఆయన ఆ పార్టీలో కూడా ఇనాక్టివ్ అయ్యారు. అటు ధర్మాన కృష్ణదాస్ కూడా ఇనాక్టివ్ అయ్యారు. నిజానికి మొన్నటి ఎన్నికల్లో తన కొడుకు కృష్ణ చైతన్యకి టికెట్ ఇవ్వమని చెప్పేసి కృష్ణదాస్ అడిగారు. జగన్మోహన్ రెడ్డి సస్మేరా అంటూ ఈయనతోనే పోటీ చేయించారు. తన కొడుకు రామ్మోహన్ నాయుడిని ఎంపీగా దించుదామని ధర్మాన అడిగారు. కానీ అందుకు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలేదు. వాళ్ళిద్దరిని అలాగే పోటీలో నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఇద్దరు ఓడిపోయారు కూటమి వేవ్‌లోని. ఇక నెక్స్ట్ ఎలక్షన్ నాటికైనా తమ వారసుల్ని బరిలో దించాలని వారిద్దరు ప్లాన్‌లో ఉన్నారు. బట్ ధర్మాన ప్రసాద్ మాత్రం మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యారాయన. జగన్మోహన్ రెడ్డి తాము చెప్పినా వినకుండా ఆయన చేసిన తప్పులు గాని, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించే ప్రయత్నం, పార్టీ తరపున కొంతమందిని ఆ పిడికిడి మందిని ముందు పెట్టి బూతులు మాట్లాడించే ప్రయత్నం చేయడం, మోనోపలీగా నిర్ణయాలు తీసుకోవడం, కింద స్థాయిలో అసలు ఏం గ్రౌండ్ రియాలిటీస్ పట్టించుకోకపోవడం, ఇవన్నీ కూడా ధర్మాన తనకు అవకాశం వచ్చినప్పుడల్లా ఎక్స్‌పోజ్ చేస్తూనే ఉన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎక్స్‌పోజ్ చేశారు. సో, అలాంటి నేతలకు ఈ రోజున ఇబ్బంది కలిగేలాగా జగన్మోహన్ రెడ్డి కొన్ని విషయాల్లో వ్యవహరిస్తా ఉన్నారు. వేరాజ్ ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్‌ని మనం తీసుకుంటే, దువ్వాడ శ్రీనివాస్ కూడా సేమ్ జిల్లాకి చెందిన వ్యక్తే. ఆయన కాంగ్రెస్‌లో కూడా ఎమ్మెల్సీగా పనిచేయడం జరిగింది. ఎమ్మెల్యేగా పోటీ చేసి కూడా ఓడిపోయారు. ప్రజారాజ్యంలో తన అదృష్టాన్ని పరిశీలించుకున్నారు. అక్కడ వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గరికొచ్చారు. ఇప్పుడు 3 ఎన్నికల్లో 3 సార్లు పోటీ చేశారు. ఎమ్మెల్యేగా, ఎంపీలుగా పోటీ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆయనకి చాలా అవకాశాలు ఇచ్చారు. అయినా ఆయన మిస్‌ఫైర్ అయ్యాయి అవన్నీ కూడా. ఇక ప్రెజెంట్ ఎమ్మెల్సీగా ఉన్నారాయన. వైఎస్ఆర్‌సీపీ నుంచి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. ఆయన ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి. తాను అధికారంలో ఉన్న సమయం. అయితే వాయిస్ విషయంలో మాత్రం దువ్వాడ శ్రీనివాస్‌కి కూడా అంతే వాయిస్ ఉంది. అయితే అటు జనంలో కూడా కొంత మేరకు ఆయనకు ఒక ఇండివిడ్యువల్ ఇమేజ్ అయితే ఉంది. కానీ ఆయన వ్యక్తిగత విషయాలు పార్టీ మీద కూడా ఇంపాక్ట్ చూపించాయి. తన భార్య వాణితోని ఆయన తెగదంపులు చేసుకోవడం గాని, దివ్యల మాధురితోని ఆయన సహజీవనం కొనసాగిస్తూ ఆమెతోని ఆయన వైరల్ అవ్వడం సోషల్ మీడియాలో. ఇవన్నీ కూడా పార్టీకి చాలా ఇబ్బంది కలిగించాయి. ఒక దశలో మొన్నటి ఎన్నికల సమయంలో అసలు దువ్వాడ వాణికి అనౌన్స్ చేశారు టికెట్. ఆమెను ఇన్‌చార్జ్‌గా అన్నారు జగన్మోహన్ రెడ్డి. కానీ లాస్ట్ మినిట్‌లో మళ్ళా దువ్వాడ శ్రీనివాస్ వైపు మొగ్గు చూపారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ పంచాయతీ తెర మీదకి రావడం గాని, ఈరోజు ఆ విషయంలో మాత్రం దువ్వాడ శ్రీనివాస్ పార్టీని కూడా డ్యామేజ్ చేస్తున్నారని చర్చ జరిగింది. అందుకే ఒక ఫైన్ మార్నింగ్ దువ్వాడ శ్రీనివాస్‌ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు, మాకెలాంటి సంబంధం లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అయితే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం వెనక ధర్మాన బ్రదర్సే ఉన్నారు అనేది దువ్వాడ ఆరోపణ. ధర్మాన బ్రదర్స్ వల్ల పార్టీకి నష్టం జరుగుతోంది. వాళ్ళని కేడీ బ్రదర్స్ అని చెప్పి పిలిచేవాడాయన.
ఎందుకంటే అటు చిన్నాయుడు ఫ్యామిలీతో వాళ్ళు చాలా క్లోజ్‌గా ఉంటారు అని చెప్పి వాళ్ళని వీళ్ళని కలిపి కేడీ బ్రదర్స్ అని కూడా పిలుస్తూ వార్తల్లోకి ఎక్కారు దువ్వాడ. దట్టు ఇంకోటేందంటే వాళ్ళు కలిసి కాళింగ సామాజిక వర్గాన్ని తొక్కేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకనే నాకు కూన రవికుమార్ లాంటి వాళ్ళకి మంత్రి పదవి, కూనాకి మంత్రి పదవి రాకుండా చేశారు. నన్ను వైఎస్ఆర్‌సీపీలో ఉండకుండా బయటికి పంపించే ప్రయత్నం చేశారని ఆయన సంచలన ఆరోపణలు కూడా చేశాడు. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి తాను పార్టీలో ఉంటే ధర్మాన బ్రదర్స్‌కి వాయిస్ ఉండదు కాబట్టి నన్ను పార్టీ నుంచి గెంటేయించే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి కూడా ప్ర ధర్మాన బ్రదర్స్ వైపే నిలబడ్డారని చెప్పి సంచలన ఆరోపణలు చేసి వార్తల్లోకి ఎక్కారు. సో, ఇక సస్పెండ్ చేసిన తర్వాత కూడా కొన్ని విమర్శలు చేశారు. దివ్యల మాధురితో పాటు ఆయన కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. అయితే ఇంత జరుగుతా ఉన్న సమయంలో ఇక దువ్వాడ శ్రీనివాస్‌కు వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని జగన్మోహన్ రెడ్డి కూడా తేల్చి చెప్పేశారు. సో, మొన్న అసెంబ్లీ సమావేశాల్లో, బడ్జెట్ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి హాజరు కావడం జరిగింది. ఈ క్రమంలోనే వెళ్ళే క్రమంలో ప్లకార్డులు పట్టుకొని వెళ్తా ఉంటే దువ్వాడ శ్రీనివాస్ ఆయనకి ఎదురుపడ్డారు. దువ్వాడ శ్రీనివాస్ భుజం మీద చేయి వేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. "ఏం చేద్దాం శ్రీనివాస్" అని చెప్పి ఆయనతో మాట్లాడడం జరిగింది. వాళ్ళిద్దరూ కాసేపు అక్కడ ముచ్చటించుకున్నారు. సో, అదంతా కూడా మీడియా కూడా బాగా కవర్ చేసింది. పార్టీ నుంచి దువ్వాడని సస్పెండ్ చేసుంటే మరి జగన్మోహన్ రెడ్డి ఆయన్ని దూరం పెట్టాలి కదా! అలాంటి దువ్వాడిని స్వయంగా జగన్మోహన్ రెడ్డి పిలిపించుకొని మాట్లాడడం ఏంటి అనేది ఒక చర్చ. సో, మేము పక్కన పెట్టమన్న దువ్వాడని పక్కన పెట్టి, పెట్టినట్టు నటించి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళా ఆయన దగ్గరికి తీస్తున్నారు అనేది ధర్మాన బ్రదర్స్ ఆవేదన. అందుకే ఇటీవల దువ్వాడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ధర్మాన బ్రదర్స్ బాగానే యాక్టివ్ అయ్యారు. బాగానే పార్టీ తరపున కూడా యాక్టివిటీ చేస్తా ఉన్నారు. పార్టీ తరపున వాయిస్ వినిపిస్తా ఉన్నారు. వన్స్ ఎప్పుడైతే అసెంబ్లీలో దువ్వాడతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఈరోజు ధర్మాన బ్రదర్స్ ఇద్దరు కూడా పూర్తిగా సైలెంట్ అయ్యారు. అంటే పార్టీ యాక్టివిటీస్‌కి కూడా వాళ్ళు దూరంగా ఉన్నారు. ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఏంటంటే, దువ్వాడ శ్రీనివాస్‌ని పార్టీలోకి తీసుకుంటే, తమ మీద అన్ని ఎలిగేషన్స్ చేసి అన్ని విమర్శలకు కారణమైన దువ్వాడని పార్టీలోకి తీసుకుంటే, మేము పార్టీలో ఉండమని ఒక క్లియర్ కట్ మెసేజ్ పంపే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక క్లారిటీ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తారా లేదా అన్నది ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.